హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్‌కి చూస్తున్న ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గైస్ అయితే మన 'పుష్ప 1' డే 1 రికార్డ్స్ అయితే ఎంత వచ్చింది, డే 1 కలెక్షన్ అయితే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అయితే మీరు ఈ దానిలో కొంచెం స్పాయిలర్స్ కూడా ఉంటాయి కొంచెం అయితే. అయితే ఎవరైతే ఏమనుకోకండి, నేనైతే ఉన్న విషయం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు 'బాహుబలి' రికార్డ్స్ ఎంత, ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వచ్చిందంటే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. 'బాహుబలి 1' రికార్డ్ వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి మనకైతే దగ్గర దగ్గర 121 క్రోర్స్ అయితే వచ్చింది 'బాహుబలి' రికార్డ్స్ అయితే. 'బాహుబలి' రికార్డ్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అది 'త్రిబుల్ ఆర్' రికార్డ్స్. 'త్రిబుల్ ఆర్' రికార్డ్స్ వచ్చేసి 133 క్రోర్స్ అయితే వచ్చింది. తర్వాత 'కేజీఎఫ్ చాప్టర్ 2' రికార్డ్స్ వచ్చేసి 116 కోట్లు అయితే వచ్చింది. ఇంకా కూడా ఇప్పుడు మన 'పుష్ప' వచ్చేసి మొత్తం 160 క్రోర్స్ అయితే వచ్చింది గైస్. డే 1 రికార్డ్స్ అయితే మొత్తం టోటల్ వచ్చేసి 160 కోట్లు అయితే వచ్చింది డే 1. ఫస్ట్ డే గ్రేస్ అయితే బాగానే కొట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనకు 'కేజీఎఫ్ చాప్టర్ 2' తర్వాత వచ్చేసి 'త్రిబుల్ ఆర్' రికార్డ్స్, తర్వాత ఇవన్నీ రికార్డ్స్ అయితే బ్రీట్ అయిపోయినాయి. అది దాటిపోయిందని చెప్పవచ్చు. ఇంగా ఈ సెకండ్ డే కాబట్టి సెకండ్ డే మాత్రం ఏమాత్రం కొడతదని చెప్పేసి మనమైతే కొంచెం అయితే వీడియోలో డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. అయితే మూవీ పరంగా అయితే మూవీ అయితే కొంచెం ఫస్ట్ కొన్ని కొన్ని సీన్స్ అయితే కట్ చేయొచ్చు గైస్ మూవీలో అయితే. రొమాన్స్ సీన్స్ ఉంది కదా, మన 'రష్మిక మందన' దానిది అవన్నీ అయితే చాలా అయితే కట్ చేయొచ్చు సినిమాల. లెంతీగా ఉన్నా గానీ సినిమా అయితే బాగుందని చెప్పవచ్చు. కానీ స్టోరీ పరంగా స్టోరీ మాత్రం ముడ్డగుడిపే స్టోరీ అయితే ఏం లేదు. ఫస్ట్ టాప్ మనకు ఎక్కడ మూవీ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మన 'బాహుబలి 2' అయితే కట్టప్ప ఎందుకు చంపిండని చెప్పేసి మళ్ళా స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితది. ఇంక సెకండ్ వచ్చేసి మనకు 'కేజీఎఫ్ చాప్టర్ 2' కూడా ఉంది కదా! 'కేజీఎఫ్ చాప్టర్ 2' కూడా మనకు ఆహ్, ఇక్కడ నుంచి మన రాకీ ఇక్కడ నుంచి చెప్పి గంగమ్మ కాడ ఫైట్ కాడ నుంచి ఆడ నుంచి మొదలైతది మనకు 'కేజీఎఫ్ చాప్టర్ 2' కూడా. అయితే 'పుష్ప' సినిమా మాత్రం అట్లా మొదలు కాదు గైస్. ఎక్కడనో మనకు జపాన్‌లో మొదలైతది. మన జపాన్‌లో ఫైట్ సీన్ అనేది జరుగుతది. అక్కడ అయితే ఆ సీన్ మొదలైనాక అక్కడ ఏమైంది, అది లాస్ట్ కూడా చూపియలే. అది ఎక్కడనో స్టార్ట్ అయ్యి మన లాస్ట్ ఎక్కడనో ఇది ఎండ్ అయితది. అయితే 'పుష్ప 3' వచ్చేసి మనకు లాస్ట్‌లో క్లైమాక్స్‌లో చూపిచ్చింది. 'పుష్ప 2'లో వచ్చేసి మనకు విజయ్ దేవరకొండ గైస్ అది. విజయ్ దేవరకొండ అయితే మన జగపతి బాబు ఇంకొకాయన కొడుకైతే ఉంటాడు. ఆయన బాబు కొడుకు మన అన్నని చంపిండని చెప్పేసి ఆయనైతే దాన్నయితే రంగంలోకి దిగుతాడు. ఇంగ హ్మ్. మూవీ రిలీజ్ కూడా ఫస్ట్ రోజు వచ్చేసి 2000 నుంచి 1200, 1600 టికెట్లు అయితే దగ్గర దగ్గర ఇదయిపోయినాయి. గంగమ్మ సీట్‌లో పెట్టిన ప్రాణం పెట్టి ప్రాణం అయితే పెట్టిండు మనకైతే అల్లు అర్జున్ గారు అయితే దాంట్లో నెక్స్ట్ లెవెల్ అసలు గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ మాత్రం సూపర్ అయితే సూపర్ ఉంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో మెయిన్ వచ్చేసి మనకైతే మెయిన్ రోల్ వచ్చి 'రష్మిక మందన' అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఆమె తర్వాత ఇంక ఏదైనా ఎవరైనా యాక్ట్ చేయడానికి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో బీజీఎం మాత్రం కూడా క్లాస్ అయితే ఉంది గైస్. అంతా దన్నాదున్న దినాదున్న దింగడం అయితే ఏం లేదు. కానీ క్లాస్ అయితే ఉంది బీజీఎం. కొంచెం లేట్ అయినా సరే కానీ బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిండ్రు. అయితే మనకైతే ఫస్ట్ డే కలెక్షన్ అయితే మాత్రం 160 క్రోర్ గైస్. ఇది 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'బాహుబలి' తర్వాత 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఇవన్నీ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. ఇంక సెకండ్ డే కలెక్షన్ ఎంత ఉంటదో మీకైతే ఇంకో వీడియో అయితే తీసా. ఆ వీడియోలో అయితే కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా వస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.